విధాత టీవీ ప్రేక్షకులకి హవనిజ నమస్కారం. రథసప్తమి విశేషాలేంటి, ఈ పండుగను ఎందుకు జరుపుకుంటారు, ఇలాంటి విషయాలు చూద్దాం. భూమిపైన జీవరాశులు సుభిక్షంగా మనగలుగుతున్నారు అంటే అందుకు కారణం సూర్యుడే. ఈ కారణంగానే బాణుణ్ణి కనిపించే దేవుడు అంటూ ఉంటాం. హిందూ సంప్రదాయం ప్రకారము సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా సూర్యుడిని పూజించడం, మాఘమాస శుక్లపక్ష సప్తమి నాడు పర్వదినంగా రథ సప్తమిగా దీన్ని జరుపుకుంటూ ఉంటారు. సూర్యుడు 7 గుర్రాల పైన రథం పైన దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అది ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. మరి మాఘ సప్తమి నుంచి రానున్నటువంటి 6 మాసాలు కూడా ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తూ ఉంటాం. 7 గుర్రాలు ఎందుకు? సూర్యుడు 7 గుర్రాలు 7 వారాలకు సంకేతాలు. ఈ 7 గుర్రాలను వేద ఛందస్సులు అని కూడా అంటూ ఉంటారు. గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, పంక్తి, బృహతి, పుష్ణిక్ అనేటువంటి 7 గుర్రాల రథం పైన బాణుడు స్వారీ చేస్తూ ఉంటాడు. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాసుల్లో కూడా ప్రయాణిస్తాడు. మరి ఈ 12 రాసులను పూర్తి చేయడానికి సూర్యరథానికి ఏడాది సమయం పడుతూ ఉంటుంది. సూర్య జయంతి అంటే సూర్యుడు పుట్టినరోజు కాదు, రథానికి సూర్యుడు సాగించేటువంటి ప్రయాణము ఈ రోజు నుంచి మొదలవుతుంది అని. మరి 12 రాసుల్లో కూడా సంచారం చేస్తూ ఉంటాడు. విశ్వము ఒక వృత్తంలాగా భావిస్తే దాన్ని 360 డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెప్తూ ఉంటుంది. మరి సూర్యుడు రోజుకి 1 డిగ్రీ చొప్పున సంచరిస్తూ 365 రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు, అంటే 1 సంవత్సరం. అందుకే జ్యోతిషులు ఈ సృష్టి చక్రాన్ని 12 రాసులుగా విభజించి ఒక్కో రాశిని కూడా 30 డిగ్రీలుగా విభజిస్తూ ఉంటారు. మరి సూర్యుడు ఒక్కొక్క రాశిలో సంచరించేటువంటి కాలాన్ని 1 మాసంగా పరిగణిస్తూ ఉంటాం. మనకు కనిపించేటువంటి సూర్యుడు ఒక్కడే అయినా విశ్వంలో ఇంకో 11 మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కానీ ఒక భారతీయులు వేద కాలంలోనే ఈ 12 ఆదిత్యుల్ని కనుగొన్నారు. వారే మిత్ర, రవి, సూర్య, భగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కరులు. అంటే వీరే 12 మాసాలకు కూడా అధిదేవతలు అన్నమాట. వీరి కారణంగానే 12 రాశులు కూడా ఏర్పడ్డాయి. సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ ఉత్తర దిశలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. అయితే మాఘమాసంలో అర్కనామంతో సంచరిస్తూ ఉంటాడనమాట. మాఘ అంటే పాపం లేనిది అని అర్థం. పుణ్యాన్ని ప్రసాదించే మాసం కాబట్టి ఈ మాసాన్ని మాఘమాసం అంటాం. నిజానికి ఉత్తరాయణ మకర సంక్రాంతితో ఆరంభమైన రథసప్తమి నుంచే ఉత్తరాయణ స్ఫూర్తి పూర్తిగా మనకు గోచరిస్తూ ఉంటుంది. దక్షిణాయనం నుంచి విముక్తుడైనటువంటి భాస్కరుడు ఈ రోజు నుంచే ఉత్తర దిక్కుగా ప్రకాశిస్తాడు. కాబట్టి మనం రథసప్తమిని సూర్యగ్రహణ తుల్యంగా భావించి పితృ దేవఋషి తర్పణాలని ఇవ్వాలి అనేటువంటి నియమాన్ని నిర్ణయించుకున్నాం. శత్రుబాధలు తొలగిపోవడానికి సౌర కుటుంబంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులకు కూడా సూర్యుడే ఆత్మ. కాబట్టి సూర్యోపాసన చేస్తే రుణ రోగ శత్రుబాధలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి మన మంత్రపుష్పాల్లో ఒకటిగా పేర్కొనేటువంటి యోపం పుష్పం వేద పుష్పవాన్ ప్రజాపతి పశువాన్ భవతి అనేటువంటి వాక్యాలు దీనికి సంబంధించినవి. అయితే సూర్యారాధన చేసేవాడు పుష్పవంతుడు, సంతానవంతుడు, పశు సంపద సమృద్ధివంతుడు అవుతాడని చెప్పి సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లనే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి మనకు లభిస్తూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. సూర్యకిరణాలు శరీరం పైన తప్పకుండా ప్రసరించాలి. అందుకే వైదిక వాంగ్మయం సంధ్యావందనము, సూర్య నమస్కారాలు, అర్ఘ్య ప్రదానము మొదలైనటువంటి ప్రక్రియలన్నింటినీ కూడా ప్రవేశపెట్టింది. సో ఇలా మనము రథసప్తమిని చక్కగా సూర్యారాధనతో చేసుకుని చక్కగా ఆరోగ్యాన్ని అలాగే మన భవితను పెంచుకుందాం. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. నమస్తే.